ఎన్నికలకు ముందే ప్రజలకు ఆర్టికల్ 370 రద్దు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఇక హామీ నెరవేర్చినందుకే కాశ్మీర్లో పర్యాటకుల సందడి పెరిగిందన్నారు. ఇక పర్యాటకులపై దాడి చేసినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇక ఎంపీ హెచ్చరించారు. నీచమైనటువంటి దాడి అది పర్యాటకుల మీద, అమాయకులైనటువంటి పర్యాటకుల పైన, నిరాయుధులైనటువంటి వారిపైన ఉగ్రవాదులు దాడి చేయడం అంటే ఒక పిరికి పందతనమనే చెప్పక తప్పదు. కాశ్మీర్లో మంచిగా పెద్ద ఎత్తున పర్యాటక కేంద్రంగా ఈరోజు రూపుదిద్దుకోబడ్డటువంటి కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత రోజు రోజుకి అక్కడ పెద్ద ఎత్తున టూరిజం పుంజుకున్నది. దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున కాశ్మీర్ ప్రాంతానికి టూరిస్టులు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా సమ్మర్లో, వేసవి కాలంలో స్విట్జర్లాండ్ తర్వాత అందమైనటువంటి స్విట్జర్లాండ్ లాగానే భావించినటువంటి కాశ్మీర్ ప్రాంతాన్ని అంతా కూడా ఆ అందమైనటువంటి ఆ ప్రదేశాన్ని చూడడానికి, వేసవిలో అక్కడ సేద తీరడానికి కుటుంబ సభ్యులతో సహా అనేక మంది, వేలాది మంది పర్యాటకులు రోజు కాశ్మీర్లో పర్యటిస్తూ ఉంటారు. అంతా కూడా సంతోషంగా అందరూ ఫ్యామిలీస్తో అక్కడ ఉన్నటువంటి సమయంలో మరి జరిగినటువంటి ఉగ్రవాద దాడి ప్రపంచానికి అంతా, భారతదేశమే కాదు ప్రపంచాన్ని అంతా కూడా దిగ్భ్రాంతి కలిగించింది.